ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ప్లాన్ ఆల్మోస్ట్ సక్సెస్ మహా. ఇక నుంచి అందరూ మధుమితే మన కోడలని, సీత పిచ్చిదని అనుకుంటారు. అది సరిపోదు జన, మనం ఇంకా పబ్లిసిటీ చెయ్యాలి. మధుమితే మన కోడలు అని, సీత పిచ్చిది అని జనంలో బలంగా నాటుకుపోవాలి. అందరూ కూడా ఇదే ఫిక్స్ అయిపోవాలి. చేద్దాం మహా, పని కట్టుకుని జనంలో ఇదే ప్రచారం చేద్దాం. నీ స్కెచ్ అద్భుతం. ఈ స్కెచ్ జాగ్రత్తగా అమలయ్యేటట్టు చూసే బాధ్యత నీదే జన. ఆ సంగతి మాకు వదిలే. సూర్య సంగతి ఏం చేశావు? మధుని కన్న తండ్రి అవమానించాడు. మధు వదిలేసిన మహాలక్ష్మి గారు మధుని గౌరవిస్తున్నారు. మంచి మనసుతో మా రిసెప్షన్ జరిపిస్తున్నారు. ఆవిడది ఎంత గొప్ప మనసు కాకపోతే వాళ్ళ అబ్బాయి గారితో సమానంగా మా రిసెప్షన్ ఏర్పాటు చేస్తోంది. మా పెళ్లిని ఊళ్ళో వాళ్ళెవరూ గౌరవించలేదు. ఈ రిసెప్షన్లో అయినా భార్యాభర్తలుగా నేను మధుమిత గుర్తింపు తెచ్చుకోవాలి. ఆ అమ్మాయే మధుమిత, రామ్ వైఫ్ కదా? అవును, మహాలక్ష్మి గారి కోడలు. రామ్ మధుమిత మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా? అవును, చూడ చక్కని జంట, కనుల పండుగగా ఉన్నారు. మీతో సీత రాలేదా మధుమిత గారు? లేదు రామ్ గారు, వీళ్ళు నన్ను ముందే కిందకి తీసుకొచ్చేశారు. వదినా, ఇటు చూడండి. అన్నయ్య, ఇటు చూడు. మధుమిత గారు, తను ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయింది రామ్ గారు, వచ్చేస్తుంది. ప్లాన్ సి బాగానే వర్కౌట్ అవుతుంది. అవును మహా, అందరూ మధుమితే మన కోడలని, రామ్ భార్య అని అనుకుంటున్నారు. రామ్ మధుమితలు మాట్లాడుకోవడం కూడా మనకి కలిసొస్తుంది. మహాలక్ష్మి గారు చెప్పిన పిచ్చమ్మ ఈవిడేనా? సేమ్ టు సేమ్ వాళ్ళ అక్కలాగా రెడీ అయిందే. పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.